గుడ్ మార్నింగ్ అత్తమ్మా. లేచిన వాయి నల్ల మొక్కపుదానా ఏందత్తమ్మా పొద్దు పొద్దుగాలనే తిడుతున్నావు? ఇంకా పొద్దుగాల అన్నే పొద్దుగాల లేతి బాసనలకు తల పెడితే ఇల్లు ఆకిలు అంతా గడిగి అలుకు వెళ్తి వంటాయి బింటాయి అన్నాయి ఇప్పుడు లేతివి. ఓ రాత్రి దాకా ఫోన్ చూసుడాయే అమ్మట అలా అయినాక లేచుడాయి బర్రమన్నట్టు వండి. గట్లంటవేందత్తమ్మా? నీ కొడుకు వీడియో కాల్ చేసిండు మాట్లాడినా. నిన్ను కాదే ఫోన్ కొన్నందుకు ఆయన అనాలా. వచ్చినాక అందు గాని బగ్గా ఆకలి అవుతుంది. ఏం కూర వండినవత్తమ్మా? కూర లేదు నార లేదు. ఉప్మా పోసిన ఉప్మా తిని బాసనలు దోమైపో. తినమంటే తింటా గాని బాసన్లు గీసన్లు దోముడు నాతో కాదు. కావాలంటే నువ్వు దోంపో బాసన్లు. తోముతా బాసనలు తోముతా తర్వాత నిన్ను రుద్దుతానే. అబ్బా మా అత్తమ్మ ఎంత మంచిదో, నన్ను కూడా దోముతుందట. నేను మంచిదాన్నో చెడ్డదాన్నో నాకే గుర్తుగా నేను పని చెప్పు తాగే ఆమెనే కొడలేనా అప్పాలు తింటావా? అబ్బా అప్పాలా? ఏడునే అత్తమ్మా ఏడునే. అప్పాలు అనగానే గాలి అవుతున్నాయి. నువ్వు బాసనలు అయితే దోంపో పిండి పట్టించుకత్తా మంచిగా అప్పాలు చేసుకుందాం. అబ్బా నిజమా అత్తమ్మ? నీ బాసనలు ఏంది, నీ బట్టలు విండి బూజు కూడా దులుపుతా. నువ్వు మంచిగా పోయి పిండి అయితే పట్టించుకురాపో, మంచిగా అప్పాలు చేసుకుందాం. సరే మరి నేను బియ్యం తీసుకొస్తా. సరే అత్తమ్మా. అబ్బా ఇక్కడ తోసలున్నాయి కదా, తింటా. ఓ వెస్ట్ దానా బాసాలు దొమ్మంటే కానీ కొన్ని ఒక తోసులు తింటున్నావా? ఇంతకంటే ముందు కుక్క నాకిందా అవి? అబ్బా అనవసరంగా తింటి కదా. సరే బాసనలు అయితే దోము. తోంతా అత్తమ్మా, నువ్వైతే పిండి పట్టించుకరా. సరే సరే పోతున్నా. అబ్బా మా అత్తమ్మ పోయిందిగా, కిచెన్ లో ఏమన్నా ఉన్నాయేమో చూస్తా పోయి. అమ్మా మా అత్తమ్మ నాకు తెలకుండా గిన్నె దాస పెట్టిందా తినేటి కిచెన్ లా. అమ్మయ్యా ఇప్పుడు నేను ఈ బాసనలు తోమల్నా? నువ్వు రా, నీ మూతి తోంతా. ఓ నాకు ఇదే వాసన వస్తుంది. అబ్బా ఇదేం వాసన, నా ముక్కు నిండింది. ఇది నర్సు పెద్దమ్మ ఇంట్లోకి వెళ్ళి వస్తుంది వాసన. పోతాగు నేను. నానా మాధవా దోశలు తిందిరారా? అవ్వా అవ్వా ఇంకా తిండిపోతే ప్రవళిక వస్తుంది. అమ్మ దీనమ్మ ఇది మళ్ళీ తిండిపోతుంది, మళ్ళీ దాపరమైన దారి ప్రవళిక. ఇవి దాచి పెడతా. పెదమ్మా పెదమ్మా ఏం చెప్తున్నావే? బిడ్డ నువ్వే. నేనేం చెప్తున్నా బిడ్డ, ఏం చెప్తలేదు. అబ్బా అరటి పండ్లు నాకు పక్కిష్టం, తింటా. ఇది గంగ దుమారంగా మొత్తం తిని నా కొడుకు చూసినట్టు నన్ను పొట్టు తిడతాడు. ఆయన ప్రవళిక మొత్తం తింటున్నా నా కొడుకు కొంత ఉంచి ఆడు చూసినట్టు నన్ను పొళ్ళు తిడతాడు. అయ్యో పెద్దమ్మ గీ అరటి పండ్లకే గింత కానమన పడుతుంది, బగ్గనే తిన్నానా నేను? అబ్బా పెద్దమ్మ కమ్మగా ఆసన వస్తుంది కిచెన్ లోకి వెళ్ళి. ఏం చేసినావు? నేనేం చేసింది? నేనేం చేయలేను. అగో గంత కమ్మట ఆసన వస్తుంది, ఏం చేయలేనంటున్నావు పెద్దమ్మ? అబ్బా ఈ బిత్తిరి వేయట్లేదు కానీ నాకు ఆకలి ఆకలేదు. అవ్వ తింటా.
పెద్దమ్మ ఈ వాసన నన్ను రారా సరసకు రారా అంటున్నది. ఓ పోరి, నిన్న ఎలకలు చచ్చిపోవాలని బజ్జీల మందు పెట్టి గందుకి గాసన వస్తుంది. అబద్ధాలు చెప్పిన కాడికి మాయాలు గాని పక్కకు తప్పుకో. నా ముక్కు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పది. వేస్ట్ గిట్లు నూకేసే. ఏమ్రా తమ్మా, నేను లేననుకున్నావా రాలేననుకున్నావా? అమ్మ గబ్బిన లెక్క వచ్చారా గబ్బుది. అమ్మని అవ్వ రైలు పట్ల మీద రైలు ఉరికినట్టు అవ్వ దీని నోట్లకు దోశలు ఒకే దొరుకుతున్నాయి. ఇన్ని దోశలు తిననోడివి ఒక్క దోశ ఏం తింటావురా? అమ్మ 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 ఏం తిండి పోతుందని నా కొడుకు ఒక్క దోశ ఉంచకూడదు తిన్నావా? అడు చిన్నోడు పెద్దమ్మ దోశ తినద్దు నడిగా. అవ్వ వేస్ట్ దోశలు ఆకలి ఆకలి అవుతుంది అవ్వ. మొత్తం లోపల పని తినొచ్చింది ఆకలి అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా తినేది? ఇక్కడ బిస్కెట్ల ప్యాకెట్ ఉంది కదా, తినేస్తా. అబ్బా ఏం తిన్నట్టుండాలి. అని అబ్బా వేస్ట్ మళ్ళీ ఇంట్లో పోం పాయ్. ఓ పాయ్ మళ్ళీ ఎక్కుతున్నాం అని అవ్వ ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఉండే కదనే. అవునేమ్రా, అవునే ప్రావలేక నువ్వు తిన్నావు కదా బిస్కెట్ కూడా. నాకు నీ మీద డౌట్ ఉన్నది. మూతికి చూద్దామంటుంది బిస్కెట్. ఏ చిచి గుడ్డే బిస్కెట్ నేను తినలే. నీ అవ్వ తినకుంటే గుడ్డ బిస్కెట్ ప్యాకెట్ నీకే తెలిసే. ఆనే ప్రావలేక అరటి పండ్లు తిన్నావు, దోశలు తిన్నావు, ఆఖరికి ఇంకా బిస్కెట్ కూడా చూసి విడిచిపెట్టావా? ఏడు పోటు మొక్కదానా నేను ఇట్లా కదా ఆగు. అదే బిస్కెట్ ప్యాకెట్ ఏం పర్లేదు ఏం పర్లేదు, ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు. లా 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 లా. కోడలా ఉన్నవా? ఓ కోడలుదానా, కోడలుదానా, ఓ కోడలుదానా. అగో వచ్చినావా అత్తమ్మ? నా కోసం ఏం తెచ్చినావా అత్తమ్మ తినేటి? నువ్వేమన్నా చిన్నపిల్లవా? ఏం తెచ్చినావు అని అడుగుతున్నావు, నీకు తెచ్చదానికి. అగో అత్తమ్మ గట్లనే వాడుతుంది. ఇంట్లో నేను ఒక్కదాన్నైనా నాకు కాకపోతే ఇంకోళ్ళకి తెస్తావు. ఒక్కదానివా? ఒక్కదానివైనా ఏడుగురు తిండి తింటావే. వేస్ట్ నాకు ఈ భవన్ గీడ పెట్టినేమే. ఆకలి అంటే ఆకలి అవుతుంది, కొద్దిగా తింటా. అవునా ఎద్దు మొక్కదానా? ఉకుమా బాగోని బిస్కెట్ల పూట చక్కెర డబ్బా తెచ్చుకొని అంత బుక్కిడ వారేసినవా? అబ్బా మా అత్తమ్మ భగవన్లేమో తెచ్చినట్టుంది, బట్ట కూడా కప్పింది. నేను పోయి తింటా. అవునా ఎందుకంతా ఎంతన్నా సప్పుడు ఎత్తలేమి. ఇది ఎటుపోయింది? అబ్బా మా అత్తమ్మ నా కోసం సత్తిపిండి చేపించుకొచ్చినట్టున్నది. అబ్బా వేస్ట్ అని ఏం చెప్తున్నావే? ఏగవన్నీ కాదు కానీ సత్తిపిండి ఏందత్తమ్మ గింత సప్పగున్నది? అవునా 800 గబ్బు గబ్బు ఉన్న పిండి అంతా నాశనం చేస్తున్నామే. నన్నే పిండి కొడతావు అత్తమ్మ.